హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. మన అమరావతి క్యాపిటల్ ఛానల్ ద్వారా మన అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది క్లియర్గా అయితే మీకు చూపిస్తాను అనమాట. మీరు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదండి, మనమైతే ఇప్పుడు E6 రోడ్లో అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి మనకి N10 రోడ్డుకి సంబంధించి వర్క్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి అనమాట. ఈ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏంటి అనేది వివరంగా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ రోడ్డు ప్రాజెక్ట్, ఎన్ని కోట్లు ఏంటి అనేది ఇక్కడ చూస్తున్నారు కదండి. మనకి ఈ రోడ్డు వచ్చేసి ఉద్దండరాయనపాలెం దగ్గర నుంచి నిడమర వరకు అయితే ఉండిద్ది. మొత్తం 16.311 కిలోమీటర్లు అనమాట. అలాగే దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 605.72 కోట్లు అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ మొత్తం N10 రోడ్ అండి. ఇది వచ్చేసి నేను E6 N10 రోడ్ జంక్షన్ దగ్గర నుంచి మీకు అయితే చూపిస్తున్నాను అనమాట. చూడొచ్చు ముందు వైపు ఈ పనులు అయితే చాలా స్పీడప్ అయితే చేశారండి. మన రాజధానిలో పనులు ఎక్కడ చూసినా కానీ ఈ వర్కర్స్ తో ఈ యంత్రాలతో చాలా హడావుడిగా ఉంది. అలాగే ఈ వాహనాలతో కూడా రద్దీగా అయితే మారినాయి అనమాట. ఈ పెరుగుతున్న ఈ రాజధాని సిటీకి అనుగుణంగా ఈ రోడ్స్ కూడా అలాగే స్పీడప్ అనేది చేశారనమాట. ఇలా చూడండి ఒకసారి ముందు వైపు ఇక్కడ డ్రైనేజీ డెక్స్ వర్క్స్ జరుగుతున్నాయి, దానికి సంబంధించి రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే రైట్ సైడ్ రెండు వైపులా కూడా డ్రైనేజీ పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట. ఒకవైపు మీరు డ్రైనేజీ పనులు ఇటువైపు మనం చూసామండి ఆల్రెడీ 10 రోజుల కిందట నేను ఇంకా ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ చేస్తున్నారు, అలాగే ఇక్కడ ఫ్లోరింగ్ పోస్తున్నారు అని చెప్పడం అయితే జరిగిందనమాట. చూడొచ్చు ఈ మట్టి మొత్తాన్ని పైకి ఎగేసుకొని ఇదిగోండి ఈ ఫ్లోరింగ్ వేస్తున్నారని చెప్పిన ఈ డ్రైనేజీ డక్సే ఇప్పుడు మీరు చూడొచ్చు మొత్తం నిర్మాణం పూర్తయిపోయి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఒకవైపు ఈ మొత్తం 10 రోజుల్లోనే మనకి కనిపించిన మార్పు అండి ఇది. అలాగే మనం ఉన్నది వచ్చేసి ఇది కరెంట్ సప్లైయింగ్ డక్ అనమాట. అలాగే ముందు వైపు కూడా చూడొచ్చు సీఎం గారి హౌస్ కి చాలా పక్కనే ఉండిద్ది అనమాట ఈ రోడ్డు కూడా. ఇది మనకి విటేపి యూనివర్సిటీ పక్కనగా ఇలా సీఎం గారి ఇంటి పక్కనగా అలాగే మనకి APCIDA ముందు వైపుకి అయితే వెళ్ళిద్ది అనమాట. ఈ రోడ్డు E3 జంక్షన్ లో అయితే కలిసిద్ది. చూస్తున్నారు కదండి చివరి వరకు చాలా నీట్ గా ఈ డ్రైనేజీ డక్స్ వర్క్స్ అయితే జరిగినాయి అనమాట. అలాగే ఇది ఇంకో వైపు అనమాట. ఇంకో వైపు వచ్చేసి డ్రైనేజీ డక్స్ కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే ఇటువైపు కూడా చూడొచ్చు మీరు. ఇది మొత్తం నిర్మాణం జరిగిందండి. ఒకసారి మీకు ముందుకెళ్ళి చూపిస్తా ఇది క్లియర్ గా. ఇక్కడ మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదండి, అక్కడ కూడా ఈ వర్క్స్ అనేవి చేస్తున్నారు అనమాట. అలాగే ఈ రోడ్డుకి సంబంధించి రోడ్ రోలర్ కూడా మీరు గమనించవచ్చు. ఈ రోడ్డుకి సంబంధించి మొత్తం నీట్ గా ఈ రోడ్డుని అదమేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎక్కువ తక్కువ ఉన్న మట్టినంతా సరిచేసి రోడ్డుకి సమాంతరంగా చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చండి మధ్యలో ఎంత గ్యాప్ వచ్చిన దగ్గర కూడా ఈ సెట్టింగ్ అనేది చేస్తున్నారు. ఇదేంటంటే మనకి డ్రైనేజీ డక్స్ లో ఏమన్నా అడ్డుపడినా ఏమైనా కానీ దిగడం కోసం ఒక హోల్ లాగా అయితే చేస్తున్నారు అనమాట అక్కడ. అలాగే ఇక్కడ చూడొచ్చు ఇంకొక వైపు అన్నమాట ఇది. ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి ఒక్క వర్క్, మన రాజధానిలో జరిగే ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకే తీసుకొచ్చే ఛానల్ మన అమరావతి క్యాపిటల్ అండి. మీరైతే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసి మన ఛానల్కి గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చింది అనమాట. ఇక్కడ చూడొచ్చండి మీరు, ఇది ఇంకో పక్క అనమాట. ఇక్కడ ఎంత లోతు తవ్వుతున్నారు అనేది మీకు ఇక్కడ క్లియర్ గా కనిపించింది. చూస్తున్నారు కదా ఇక్కడ పైన ఒక జేసీబీ ఉందండి. ఇది మొత్తం పైన ఉన్న ఈ రాళ్ళు వీటన్నిటిని అయితే క్లియర్ చేస్తుంది అనమాట. అలాగే లోపల వరకు దిగి ఒక జేసీబీ అనేది తవ్వుతుంది. నేను అటువైపు వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ చూడొచ్చు ఈ రోడ్డు వర్క్స్ కోసం ఈ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. రోడ్ రోలర్ కూడా చూడొచ్చు మీరు. ఇది ఏంటంటే మనం ఈ కొంచెం స్టోన్స్ ఈ రాళ్ళు ఉన్నా కానీ డైరెక్ట్ గా అదిమేసేటట్టుగా రోడ్ రోలర్, ఇది ఒక టైప్ ఆఫ్ రోడ్ రోలర్ అండి. దీని తర్వాత సాఫ్టింగ్ రోడ్ రోలర్ అయితే ఉండిద్ది అనమాట. ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇది లాంగ్ టైల్ జేసీబీ కూడా ఉందండి. ఏంటంటే చాలా లోతు కదండి, అందుకోసం అని చెప్పి ఇక్కడ ఈ N10 రోడ్ లో వర్క్స్ జరుగుతున్న జేసీబీలు దాదాపు లాంగ్ టైలే ఉన్నాయన్నమాట. అంటే ఇది లోపల ఉన్న జేసీబీ వచ్చేసి నార్మల్ దండి, ఇది వచ్చేసి లాంగ్ టైల్ అంటే మనకి కొంచెం లోతులోంచి డైరెక్ట్ గా పైకి అయితే వేస్తుంది అనమాట. చూడొచ్చు మీరు ఎంత పైకి అయితే వేస్తున్నారో మట్టి అనేది తీసి. ఇక్కడ చూడొచ్చండి చాలా లోతుగా తవ్వారండి. అలాగే ఇంకా తవ్వుతుంది కూడా అక్కడ జేసీబీ. అక్కడ ఫ్లోరింగ్ కూడా పోస్తున్నారండి.
ఇంకా ముందు వైపు మ్యాపింగ్ కూడా చేస్తున్నారు అనమాట. అది కూడా చూపిస్తా. ఇక్కడ నుంచి జేసీబీ ఒకటి తీసి పైకి అయితే పోస్తుంది అనమాట. అక్కడ నుంచి పైన జేసీబీ తీసి ఇంకా పైకి అయితే పోస్తుందండి. ఈ మట్టి అనేది అసలు ఇంకా ముందుకి జారకుండా. ఇక్కడ చూడొచ్చు రోడ్డు దగ్గర ఎక్కడెక్కడైతే ఈ చిన్న చిన్న గుంతలు ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ అయితే చేస్తుంది అనమాట ముందు వైపు ఒక జేసీబీ. చూడొచ్చండి ఆ చివరి వైపు కూడా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఇటువైపు చూడొచ్చు కొద్దిగా అయితే బ్యాలెన్స్ ఉన్న వాటిని కూడా క్లియర్ అనేది చేస్తున్నారు అనమాట. మొత్తం పైన కప్పు కూడా నిర్మించేశారండి. డ్రైనేజీ డక్స్ చాలా హెవీ డక్స్ అనమాట ఇవి. ముందు వైపు దాకా చూస్తున్నారు కదండి, చివరి వైపు దాకా అయితే నిర్మించేసి ఉన్నాయి అనమాట. ఇవి మొత్తం ఒక 10-15 డేస్లో జరిగిన ఈ మార్పు అండి. ఈ 10-15 రోజుల్లోనే చాలా మారిపోయింది అనమాట ఈ రోడ్డు అనేది. అలాగే E6 రోడ్లో కూడా మనకి ఒకవైపు డ్రైనేజీ డెక్స్ అలాగే మొత్తం పూర్తవడం అయితే జరిగిందనమాట. ఇంకో వైపు కూడా ఈ వర్క్స్ అనేది మొదలు పెట్టారండి. అవి కూడా నేను చూపిస్తాను మన ఛానల్లో. చూస్తున్నారు కదండి, ఈ రాడ్ బెండింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చండి చివర వర్క్స్ అయితే చాలా స్పీడప్ జరిగిందండి. మీరే గమనించవచ్చు మన పాత వీడియోల్లో కన్నా ఇప్పుడు కొత్త వీడియోల్లో ఎలా వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి ఆ డిఫరెంట్ మీరే చూడొచ్చు అనమాట. డిఫరెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. ఈ డే అండ్ నైట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. ఎక్కడైనా కాంక్రీట్ వర్క్ ఉంటే నైట్ టైం అయినా కానీ జరుగుతున్నాయి అనమాట కాంక్రీట్ సంబంధించిన వర్క్స్. ఇలాగే ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ ఇవైతే డే అండ్ నైట్ డ్యూటీస్ అయితే ఉన్నాయండి వర్కర్స్ కి. డే డ్యూటీస్ చేసే వర్కర్స్ ఉన్నారు, అలాగే నైట్ డ్యూటీస్ చేసే వర్కర్స్ కూడా ఉన్నారనమాట. ఇదండి మన వీడియో మరి నచ్చింది అనుకుంటున్నా. మన ఛానల్ ద్వారా అమరావతిలో జరిగే వర్క్స్ ఏమన్నా కొంచెం అయినా కానీ మీకు